ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెడుతున్నాను. ఇక్కడే ఉండిపోతానన్నావుగా. నా కుటుంబ చరిత్ర ఇంత హీనమైందని నికృష్టమైందని తెలియకలా అన్నాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఇన్నాళ్ళు మీరు నాకు చెప్పకుండా దాచిన ఈ ఇంటి కథ గతరాత్రే నాకు తెలిసింది. అంటే నువ్వు నారిగాన్ని కలుసుకున్నావా? కలుసుకున్నాను, అంతా తెలుసుకున్నాను. ఏమిట్రా నువ్వు తెలుసుకుంది? మా నాన్న హంతకుడని. అంతేకాదు, హత్యానేరం నుంచి బయటపడే మార్గం తెలియక తనను నమ్ముకున్న వాళ్ళ నట్టేట్లో ముంచి తిరిగి పందల ఆత్మహత్య చేసుకున్నాడు. దేవుళ్ళంటి మీ నాన్నగారిని తోలనాడితే నీకు నీ తల్లి కూడా మిగలదు. జాగ్రత్త. అనుమానించి అడవికి పంపినా, అవమానించి అగ్ని ప్రవేశం కోరినా, భర్త కోసం తల వంచుకుని సిద్ధపడ్డ సీతాదేవి పుట్టిన పుణ్యభూమి అమ్మ ఇది. నడిబజార్లో అమ్మ చూపిన భర్త కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి నిలబడ్డ మహాసాధ్వి చంద్రముఖి పుట్టిన కర్మభూమి అమ్మ ఇది. నాన్న తప్పు చేశాడంటే నువ్వెందుకు ఒప్పుకుంటావు? ఆనంద్, నువ్వు తెలుసుకున్నంత అర్థం కాదురా. అందరూ అనుకుంటున్నది వేరు, అసలు జరిగింది వేరు. అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించే ప్రయత్నం చేయొద్దు. పాపం, భర్త పరువు ప్రతిష్టలు ముఖ్యం అనుకుని సనాతన స్త్రీనే కావచ్చు, కానీ కన్నబిడ్డన అబద్ధాలతో నమ్మించాలని చూసే రాక్షసులు మాత్రం కాదురా. నా మాట నమ్ము. ఆనంద్, మీ నాన్న ప్రభుత్వ సత్కారాన్ని అందుకున్న గొప్ప దేశభక్తుడు రా. మరి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? చెబుతాను బాబు. ఇన్నాళ్ళు నీ మనసులోకి పగా ప్రతీకారం రాకూడదని నిజాన్ని నా నుంచి దాచాను. కానీ దేవుళ్ళంటి మీ నాన్నని నువ్వు అనుమానిస్తున్నప్పుడు ఇక దాచి ప్రయోజనం లేదు. ఇదిగో బాబు, మీ నాన్న నిజాయితీకి, ఆదర్శానికి, ఉద్యోగ ధర్మానికి ఇదొక్కటే ఆధారం. దీన్ని కోర్టులు, బంధువులు, ఈ ప్రపంచం ఎవ్వరూ నమ్మలేదు. ఆయన గుండెగోడు నీకు ప్రతి పేజీలోనూ వినిపిస్తుందిరా. ఆయన ఆత్మహత్యకు కారణం ఇందులోని ప్రతి అక్షరం నీకు చెబుతుంది. చదువు బాబు. బ్లాక్ బాక్స్ అంటే ఎవరు? అదిరతే, ఇదిగో వీడు 20 ఏళ్ల క్రితం వాడి అవతారం ఇది. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో ఎవరికి తెలియదు. ఇప్పుడు వీడు ఎక్కడున్నాడో తెలుసా? విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నట్టు చివరిసారిగా ఆచూకీ తెలిసింది. అమ్మా, నాన్నగారి మరణానికి కారణమైన ఈ బ్లాక్ బాక్స్ ఎక్కడున్నా సరే పట్టుకుని చీకట్లో దాగి ఉన్న నాన్నగారి ఆత్మత్యాగాన్ని వెలుగులోకి తీసుకొస్తాను. దేశమంతా నాన్నగారికి నివాళులు అర్పించేలా చేస్తాను. Ladies and gentlemen, now we present you the best singer and dancer of South India, Miss Jaya. ఆడితే
చెడ్డది కాదు లేరా ఆటకు బొమ్మగా మారదు తెలుసుకోరా అందితే పండుని పొందుని వాడుకోరా అందని బిందుని కోరితే తప్పు లేదురా ఆ మత్తులో మైకాలలో నీ ఆశలే తీరగా నీకేం కావాలా నా వన్నే కావాలా నా బగలే కావాలా నీవే కావాలా నీకేం కావాలా నా వన్నే కావాలా నా వగలే కావాలా నేనే కావాలా గురు నువ్వు ఇక్కడ ఇండియా ఎప్పుడు వచ్చావు గురు? 4 రోజుల క్రితం. విశాఖపట్నం ఎప్పుడు వచ్చావు గురు? 4 గంటల క్రితం. ఏం పని మీద వచ్చావు గురు? అన్ని ప్రశ్నలు నువ్వేనా వేసేది? నీ గురించి కొంత చెప్పు, ఆ తర్వాత చెప్తాను. చెప్పడానికే ఉంది. ఫ్యాషన్ చూసి నువ్వేం గాబరా పడకు. ఉద్యోగం సద్యోగం ఏం లేదు. ఈ హోటల్లో సప్లైర్ ఉద్యోగం ఏమన్నా దొరుకుతుందేమో అని వచ్చాను. మనిషి మారినా నీ మాట మాత్రం మారలేదురా. నా సంగతి చెప్పాను కదా, మరి నీ సంగతి చెప్పు గురు. నేను ఇక్కడికి ముఖ్యమైన పని మీద వచ్చాను. గురు, మనం చిన్ననాటి స్నేహితులం. ఆ పని అయ్యే వరకు నీతోనే ఉంటాను. ఫుడ్ ప్రాబ్లం అడ్జస్ట్ అయిపోతుంది. అలాగే బాస్, మన మీద నిఘా ఉంచిన లేడీస్ ఎయిడ్ ఆఫీసర్ రిటర్న్ చంపేసింది. వెల్ డన్ వెరీ గుడ్. దాన్నే కాదు, మన పనికి ఎవరొట్టొచ్చినా సరే చంపే, తర్వాత నేను చూసుకుంటాను. ఓకే. గురు, అమ్మాయి పేరు రీటా. ఇదే హోటల్ రూమ్ నెంబర్ 203లో ఉంటుంది. నువ్వు రూమ్ నెంబర్ 203 ముందు నిలబడి ఆ గదిలోకి ఎవరు రాకుండా చూడు. నేను ఇటువైపుగా ఆ గదిలోకి అలాగే వెళ్తాను. ఉంటాను. హాయ్ మేడం. హాయ్ మిస్టర్. నువ్వు మిస్టర్, ఎవరు మీరు? ఎవరు నువ్వు? నేనా? నా పేరు ఆనంద్. నా కంటికి మీరంటే చాలా ఇష్టం. నా చేసి మీ పాట అంటే ఇష్టం. ఐఎమ్ యువర్ ఫ్యాన్. What? యా, ఐఎమ్ యువర్ ఫ్యాన్. What do you mean? ఎస్ మేడం, ఐఎమ్ యువర్ ఫ్యాన్. It's okay. ఇప్పుడే ప్రోగ్రామ్ అయింది. రేపు కలుసుకుందాం, వెళ్ళండి. ముచ్చటగా 3 ప్రశ్నలు అడిగేసి వెళ్ళిపోతాను. 1, మీకు పెళ్లి అయిందా? 2, మీ తల్లిదండ్రులు ఎవరు?
3 రూమ్ నెంబర్ 203లో ఉన్న మీ బంధువుల అమ్మాయి రీటా మీకు ఎప్పటి నుంచి తెలుసు? మేడం రెస్ట్ కావాలి, ముందు బయటకు వెళ్ళు. నేను ఫ్యాన్ అయ్యా. ప్లాన్ గా వచ్చావా ప్లాన్ తో వచ్చావా మాకు తెలుసు, నువ్వు ముందు బయటకు వెళ్ళు. అరే I say get out. ఏంటి ఇది? I say get out. వినిపించుకోవేంటి? Get out. వాడెవడో అఖండులా ఉన్నాడు. మనం పంపిన ఆ పహిల్వాన్ కాళ్ళు చేతులు విరిచి రూమ్ బయట పారేశాడు. రేపటి నుంచి మనం చేయబోయే డైమండ్ స్మగ్లింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే ఓకే. మీరు బీచ్ దగ్గరకు వెళ్ళండి. ఈ ఫోటోలో అమ్మాయి చేపలు అమ్ముతూ ఉంటుంది. ఈ స్లిప్ ఇవ్వగానే మీకు 2 చేపలు ఇస్తుంది. అందులో మీకు కావాల్సిన డైమండ్స్ ఉంటాయి. బట్ టేక్ కేర్ ఆఫ్ ద పోలీస్. ఓలమ్మ చేపలు ఎండిపోతున్నాయి, నీళ్ళు చల్లాక నేసొస్తున్నా. అవునక్క. ఓలమ్మ వచ్చేసినావా? వారానికో పాలేసి మా వ్యాపారంలో తుమ్ము కొడుతున్నా. ముద్రష్టపుతానా మొహం చూడే. ఏటే ఎదో కూతులకు వస్తున్నావా? నాది ఎదో మొహమా? పళ్ళు ఊడగొట్టగలను జాగ్రత్త. ఏటంటున్నావు దవడ ఊడగొట్టేయగలను. ఇద్దరు ఒకటైపోయినారేటి? ఇదిగో నీ జుట్లు చేపలు కత్తిరించగలను. పోయబ్బో కోసేస్తావు. నోరు వీడే నాకు గాని ఒళ్ళు మండిందంటే చిరక బాధేయగలను. చేపలమ్మే ఏటి ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎందుకలా అసూయ పట్టం? పెడతాను. చేప ఖరీదెంత? ఇది తారకాలేండి. ఏ అంత ఖరీదు ఉంటుందా? అబ్బో చాలా డబ్బు అవుద్ది. దుష్యంతుడు ఉంగరం చేప మింగిందిట. అలాగే నీ చేపలు కూడా వజ్రాలు ఏమన్నా మింగాయా? కొనలేరంటున్నావు? ఓలమ్మో ఎందుకయ్యా అంత పెద్ద మాటలు? అసలు ఏమన్నంతా నా మీద కళలో నిప్పులు వస్తుంటున్నావు. నన్ను వస్తున్నాయా? గురు, వాళ్ళు కాగితం ఇస్తే ఈ అమ్మాయి చేపలు ఇవ్వడం ఏమిటి? ఈ అమ్మాయిని చూస్తుంటే రాత్రి ఓబ్రాయిలో పాట పాడిన అమ్మాయిలా లేదు? అవును, రాత్రి ఆ వేషం ఇప్పుడు ఈ వేషం వేసిందంటే ఈ అమ్మాయికి ఏదైనా దొంగల ముఠాతో సంబంధం ఉండి ఉండాలి.